కుటుంబం అన్న తర్వాత సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను గూర్చి ఒకరితో ఒకరు గొడవ పడడం వల్ల సమస్య మరింత పెద్దదవుతుందే తప్ప ఆ సమస్య తీరదు. కానీ ఏ సమస్యకైనా పరిష్కారం చూపించగలిగినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ దేవుని దగ్గరకు నీ సమస్యను కుటుంబంగా తీసుకొచ్చి ఆయనకు అప్పగించినట్లయితే ఆ కుటుంబ సమస్యకు ఆయన పరిష్కారాన్ని చూయిస్తాడు. కానీ మనం సమస్యను పరిష్కరించగలిగిన దేవుని దగ్గరకు వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించమని చెప్పి బ్రతిమిలాడడం కన్నా పెద్దల దగ్గరకు వెళ్ళి కోర్టు మెట్లు ఎక్కి అక్కడేదో సమస్య పరిష్కరించబడాలని ఆశిస్తున్నట్లయితే నువ్వు ఆశించేటటువంటి ఆశ ఖచ్చితంగా నిరాశగా మారుతుందే తప్ప నీ జీవితంలో ఈరోజు కలిగి ఉన్న సమస్యకు పరిష్కారం దొరకదు. నీ సమస్యకు పరిష్కారం ఒకే ఒక్క చోట దొరుకుతుంది. అది నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గర. ఆయన సన్నిధికి వెళ్ళకు